మనోజ్ మోహన్ బాబు ఎఫ్ఐఆర్ లో దిమ్మ తిరిగే నిజాలు. మంచు మోహన్ బాబు కుటుంబంలో తలెత్తిన విభేదాలు ఇప్పుడు పోలీస్ స్టేషన్ వరకు చేరిన సంగతి తెలిసిందే. గుర్తు తెలియని కొంతమంది దుండగులు తనపై దాడి చేశారని, తనకు తన భార్యకు ప్రాణహాని ఉందని పహాడి షరీఫ్ పోలీస్ స్టేషన్ లో హీరో మంచు మనోజ్ సోమవారం ఫిర్యాదు చేశారు. దీంతో ఈ విషయం సంచలనంగా మారింది. మనోజ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు 10 మంది వ్యక్తులపై పోలీసులు కేసు నమోదు చేశారు. మరోపక్క అటు మోహన్ బాబు సైతం తనకు తన కుమారుడు మంచు మనోజ్ నుంచి ప్రాణహాని ఉందంటూ లేఖ ద్వారా రాచకొండ కమిషనర్ కు ఫిర్యాదు చేశారు. దీంతో మంచు మనోజ్ అతని భార్య పైన కేసు నమోదైంది. అవును, మంచు ఫ్యామిలీ వ్యవహారంలో ఓ కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇందులో భాగంగా తనకు ప్రాణహాని ఉందని, రక్షణ కల్పించాలని రాచకొండ కమిషనర్ కు మోహన్ బాబు ఫిర్యాదు చేయగా స్పందించిన పోలీసులు మనోజ్ మౌనికలపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. దీంతో ఈ వ్యవహారం అత్యంత చర్చనీయాంశంగా మారింది. మరోవైపు తనపైన తన భార్య పైన మోహన్ బాబు ఇచ్చిన ఫిర్యాదుపై మంచు మనోజ్ ఎక్స్ వేదికగా స్పందించారు. తనపైన తన భార్య పైన చేసిన ఆరోపణలు పూర్తిగా కల్పితమైనవి. తాము ఎవరిపైన ఆధారపడకుండా స్వతంత్రంగా బ్రతుకుతున్నామని, ఆర్థిక సాయం, ఆస్తుల కోసం కుటుంబంపై ఆధారపడలేదని తెలిపారు. ఇదే సమయంలో తాను ఎవరిపై ఆధారపడకుండా స్వతంత్రంగా ఉంటూ కెరీర్ నిర్మించుకున్నానని, 8 ఏళ్లుగా విశ్రాంతి లేకుండా నాన్న అన్న సినిమాలకు పనిచేశానని, పాటలకు, ఫైట్లకు, మ్యూజిక్ వీడియోలకు దర్శకత్వం వహించానని, పలు చిత్రాల్లో హీరోగా చేశానని, అయితే వీటిలో దేనికి ఒక్క రూపాయి కూడా తీసుకోలేదని వెల్లడించారు. అయితే తన అన్న విష్ణు ఇంకా కుటుంబం నుంచి మద్దతు పొందుతూనే ఉన్నాడని, తానెప్పుడు కుటుంబ ఆస్తులను అడగలేదని, ఎప్పుడైనా ఆస్తులు అడిగినట్లు నిరూపించాలని సవాల్ చేస్తున్నట్లు తెలిపారు. తన వ్యక్తిగత ప్రతిభ ఆధారంగా జీవితాన్ని నిర్మించుకున్నానని, కుటుంబ ఆస్తులపై ఆధారపడకుండా పిల్లలను పెంచుతున్నందుకు ఎంతో గర్వంగా ఉందన్నారు. ఈ సందర్భంగా 2 తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఉప ముఖ్యమంత్రులు, తెలంగాణ డీజీపీని ట్యాగ్ చేస్తూ 3 పేజీల లేఖను ఎక్స్ లో పోస్ట్ చేశారు మనోజ్. ఈ నేపథ్యంలో మనోజ్ దంపతులపై ఎఫ్ఐఆర్ నమోదైందని తెలుస్తోంది.